ఇది సంధ్యా సమయం దేవతలు దేవేశుండు సప్తఋషులు మది తాత్పర్యముతోడ నీ నటన ఆనందముగాగాంచిరే. ఇదిగో రిక్కలు తోచే రిక్కలివి కావే వ్యోమకేశ భవత్పద భక్తిన్ ప్రకటించు భక్తులుడు పుష్పాలౌను విశ్వేశ్వర. నమః పార్వతీపతయే హర మహాదేవ. అర్థం చెప్పండి. ప్రదోష సమయం చాలా గొప్పది. దోషం అంటే మనం తప్పు అనుకుంటాం. దోషం అనే మాటకి రాత్రి అర్థం. ప్రభాతం అంటే పొద్దున ఎలాగో ఉదయం ఎలాగో ప్రదోషం అంటే రాత్రికి ముందు సమయం అన్నమాట. ఆ ప్రదోష సమయంలో పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నప్పుడు దేవతలు సప్తఋషులు మొత్తం అందరూ వచ్చి ఆయన చూస్తారు. అందుకోసమే ప్రదోష సమయంలో ఈశ్వరుడు చూస్తే ఈశ్వరుడిని అమ్మవారితో పాటుగా వీళ్ళందరినీ చూసే పుణ్యం వస్తుందన్నమాట. అందుకోసం ప్రదోషాలు తప్పకుండా శివాలయాలు వెళ్ళాలని చెప్తున్నారు. అలాగే ఈ నాట్యం చేస్తుంటే దేవతలు వచ్చారు, దేవేశ్వరుడు ఇంద్రుడు వచ్చాడు, సప్తఋషులు వచ్చారు. అందరూ వచ్చి వాళ్ళందరూ ఆయన యొక్క నాట్యం చూసి ఆనందపడుతున్నారు. ఆనందపడుతూ వాళ్ళ చేతిలో ఉన్న పువ్వులు ఏం చేశారంటే ఆయన శిరస్సు మీద ఇలా వేశారు. ఆయన వ్యోమకేశుడు అంటే ఆకాశమే శిరస్సు కలిగేవాడు. ఈ పువ్వులన్నీ వెళ్ళి ఆయన శిరస్సు మీద పడ్డాయి, అంటే ఆకాశంలో పడ్డాయి. నక్షత్రాలు ఉన్నాయి చూసారా, అవి నక్షత్రాలు కావు. ఈ భక్తులు వేసినటువంటి పుష్పాలే నీ శిరస్సు మీద పడి, నీ శిరస్సు ఆకాశం కాబట్టి అక్కడ ఉండే నక్షత్రాలు కనిపిస్తున్నాయి.